వెల్కమ్ బ్యాక్ టు సండే ముచ్చట్లు. పిలవకుండా చికెన్ మింగి తిన్నారు కదా, అంతేలేబ్బా నన్ను ఎందుకు పిలుస్తారు, ఆఫ్టర్ ఆల్ టీ తాగేటోడిని. చెప్తా నాకు కూడా ఒక రోజు వస్తుంది కదా. అవునబ్బా, ఏంది మన డార్లింగ్తో సందీప్ రెడ్డి అండ్ మారుతి గట్టిగా ఆడుకుంటున్నారంట. అంటే ఫిట్నెస్ అండ్ డాన్స్ విషయంలోనే ఇది ఒక టైప్ ఆఫ్ హ్యాపీ న్యూసే కదా. ఎందుకంటే డార్లింగ్ డాన్స్ చేయడం చూసి ఎన్నో ఇయర్స్ అయింది అండ్ పర్సనాలిటీ కూడా చాలా మారిపోయింది. సో పాత ప్రభాస్ వస్తున్నాడంటే ఇంకేం కావాలి ఇంతకన్నా. అండ్ ఇంకోటి, చావా ఇప్పటి వరకు 689.5 crores కలెక్ట్ చేసింది అండ్ ఇప్పుడు ఇంకా రన్ అవుతూనే ఉంది కాబట్టి 700 క్రాస్ చేస్తుంది మాక్సిమం. ఓకే కొన్ని బజ్జులు అప్డేట్లు ఉన్నాయి, చూసేయండి. రాబిన్ హుడ్, దేవుడా ప్లీజ్ దేవుడా ఈ సినిమా హిట్ కావాలి. ఇలా కోరుకోవడంలో తప్పలేదబ్బా, ఎందుకంటే నితిన్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్. అసలు ఎన్ని ఇయర్స్ అయిందో నితిన్కి మంచి హిట్ పడి, నాకు తెలిసి భీష్మ అనుకుంటా లాస్ట్ హిట్. ఇంకా తర్వాత వచ్చినవన్నీ తుస్సే. మనోడు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాలే, ఇష్క్ ముందర మనోడికి అన్ని ఫ్లాప్లే. తర్వాత ఇష్క్, గుండె జరగలంత అయింది, హార్ట్ అటాక్, వీటితో మళ్ళీ ఫామ్లోకి వచ్చేసాడు. సో ఈసారి కూడా రాబిన్ హుడ్తో మంచి కంబ్యాక్ ఇస్తానని చెప్పి గట్టిగా నమ్ముతున్నాడంట. బ్రో, నువ్వు అసలు సీరియస్ జానరా మూవీస్ని టచ్ చేయకు. నువ్వు చేసే రోల్కి అట్లీస్ట్ 70% కామెడీ ఉంటేనే బాగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. ఈ సినిమాకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే డేవిడ్ బాయ్ ఒక చిన్న కేమీ ఉందని అందరికీ తెలుసు. అండ్ హైలైట్ ఏంటంటే మనోడు రెమ్యూనరేషన్ వద్దన్నాడంట, కానీ ప్రొడ్యూసరే ఏమి ఇవ్వకపోతే బాగుండదులే అని చెప్పి 50 lakhs ఇచ్చాడంట. సో ఆల్ డైరెక్షన్స్ పాజిటివ్ వైబ్సే కనిపిస్తున్నాయి అండ్ టీమ్ కూడా మంచిగానే ప్రమోట్ చేస్తున్నారు. హిట్ అవుతుంది లేబ్బా మ్యాక్సిమం. నెంబర్ 2, చాలా మంది టాలీవుడ్ యాక్టర్స్ పైన కేసులు పెట్టారు. ఎందుకో మీకు తెలుసు, బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు అని. విజయ్ దేవరకొండ, రానా ఇలాంటి బిగ్ షాట్స్ కూడా దీనిలో ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం క్రైమ్ అంటే దాన్ని నడిపించేవాడు కూడా క్రైమ్ చేసినట్టే కదా. Dream11, మై సర్కిల్ 11 ఇవి కూడా బెట్టింగ్ యాప్సే కదా. కానీ వీటిని ప్రమోట్ చేస్తే క్రైమ్ కాదు, ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతున్నారని. ఎంత సిల్లీగా ఉంది కదా రీజన్. గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి డబ్బులు పోగొట్టుకోవచ్చు అంట. నాకు తెలిసి ఏదో టాపిక్ని డైవర్ట్ చేస్తున్నారనిపిస్తుంది ఈ న్యూస్తో. నెంబర్ 3, అసలు జస్ట్ 2 మూవీస్తో సందీప్ రెడ్డి వంగ లైఫే చేంజ్ అయిపోయింది కదా. రీసెంట్గా ధోనితో ఒక యాడ్ చేశాడు కదా, ఆ యాడ్కి ధోని 8 crores చార్జ్ చేస్తే సందీప్ రెడ్డి 5 crores చార్జ్ చేశాడంట. ఇదిదా లైఫ్, ఇతన్ని తీసుకోవాలి ఇన్స్పిరేషన్గా. నెంబర్ 4, మామ పూరి ఈస్ బ్యాక్. అంతే, హిట్టా ఫట్టా అని సంబంధంలే. మనోడు అన్ని వదిలేసి కంటెంట్ మీద ఫోకస్ పెట్టడానికి వెళ్ళాడు. బడ్జెట్ 100 crores, హీరో విజయ్ సేతుపతి. ఇంకేం కావాలా, 90% హిట్ ఈడే కనిపిస్తుంది కదా. ఒకప్పుడు పూరి అన్న అంటే పెద్ద పులి, అన్న సినిమా వస్తుందంటే మిగతా డైరెక్టర్లకి గజ్జలు ఉనికాయి. అలాంటి పూరి జగన్నాథ్, ఇస్మార్ట్ శంకర్ లాంటి చెత్త సినిమా తీసి దాన్నే పెద్ద హిట్ అనుకున్నాడంటే ఎంత దరిద్రంలో ఉన్నాడో ఆలోచించవచ్చు. నెంబర్ 5, బిగ్ బాస్ లో మనోడు బాగా యాక్ట్ చేసి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చాడు. ఇంకా కోర్ట్ సినిమాతో నేనే తోపు అని గట్టిగా ప్రూవ్ చేసుకున్నాడు. యాక్చువల్గా మనోడు ఏం చెప్తున్నాడంటే, ఎస్జే సూర్య ఉన్నాడు కదా, ఆయనకు వచ్చిన రోల్స్ ఇతనికి ఎందుకు రావట్లేదు అని భలే ఫీల్ అవుతున్నాడంట. ఒక్కోసారి వాష్రూమ్కి వెళ్ళి తలని అద్దంతో గుద్దుకుంటాడంట. గుద్దుకోవాల్సింది ఒక దరిద్రం పోయేది అని అనుకునే వాళ్ళు ఉన్నారు సార్, అలా చేయకండి. అయినా నాకు కూడా ఒకటి అనిపించింది, ఎస్జే సూర్య లాగా మనోడు యాక్టింగ్ చేయగలడా అని. రీసెంట్గా వచ్చిన సరిపోతే శనివారం తీసుకోండి, నాకైతే డౌట్ అబ్బా. ఎస్ ఆర్ నో అనేది కమెంట్ చేయండి. నెంబర్ 6, అవతార్ 1, 2, 3, 4, 5 2 వచ్చినాయి, ఇంకా 3 రాబోతున్నాయి. థర్డ్ పార్ట్ వచ్చేసి December 19th, 2025లోనే వస్తుంది. ఫోర్త్ పార్ట్ వచ్చేసి 2029లో December 21. ఇంకా ఫైనల్గా 5th పార్ట్ వచ్చేసి December 19th, 2031లో వస్తుందంట. అప్పటి వరకు ఉంటారో పోతారో మనం కాదులే ఎవరో. ఇక్కడ ఒకటి గమనిస్తే అన్ని పార్ట్స్ డిసెంబర్లోనే ఉన్నాయి. కానీ ఒకటైతే చెప్తా, ఫస్ట్ పార్ట్ ఇచ్చినంత కిక్ సెకండ్ పార్ట్ అసలు ఇవ్వలేకపోయింది. నెంబర్ 7, నార్మల్గా ఏ సినిమా అయినా సరే బా ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తేనే ఆ హై ఫీల్ వస్తుంది అని చెప్తారు కదా. కానీ లూసిఫర్ 2కి మన పృథ్వీరాజ్ ఏం చెప్తున్నాడంటే, డియర్ తెలుగు ఫ్రెండ్స్, ఈ సినిమాని మీరు ఖచ్చితంగా తెలుగు వర్షన్లోనే చూడండి. తెలుగులో చూస్తున్నా కూడా ఒరిజినల్ లాంగ్వేజ్లో చూస్తే వచ్చే ఫీల్ని రప్పించడానికి మేము చాలా ఎఫర్ట్స్ పెట్టామని చెప్పాడబ్బా. అంటే ఈ మధ్య వరల్డ్ మొత్తానికి తెలిసిపోయింది కదా, తెలుగు ఆడియన్స్ ఆర్ ద ప్యూర్ మూవీ లవర్స్ అని. మన వాళ్ళు ఏ సినిమా అయినా సరే కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారని తెలిసిపోయింది అందరికీ. అందుకే వాళ్ళు కూడా మన కోసం ఈ విధంగా చేస్తున్నారు. నెంబర్ 8, జాన్ విక్ ఫ్యాన్స్ ఎవరన్నా ఉన్నారా? జాన్ విక్ 5 రాబోతుంది, అది కూడా జూన్లోనే. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది జస్ట్ 4th పార్ట్కి ఎక్స్టెన్షన్ మాత్రమే కాకుండా ఒక ఫ్రెష్ డైరెక్షన్ ప్లస్ స్టోరీని చూడబోతున్నామంట. సో ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే చేతులు ఎత్తండి, గోవిందా అనండి అంతే. నెంబర్ 9, ప్రెజెంట్ ప్రదీప్ రంగనాథ్ తమిళ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్గా మారిపోయాడు. మనోడి యాక్టింగ్, స్క్రిప్ట్ సెలెక్షన్ టాప్ నాచ్ అసలు. లవ్ టుడే బడ్జెట్ వచ్చేసి జస్ట్ 5 crores, కానీ కలెక్ట్ చేసింది 95 crores. అండ్ డ్రాగన్ బడ్జెట్ వచ్చేసి 30 crores, కానీ కలెక్ట్ చేసింది 130 crores. చాలు, ఈ 2 రికార్డులు చాలు మనోడు తమిళ్లో మోస్ట్ వాంటెడ్ యాక్టర్ అని చెప్పడానికి. నెంబర్ 10, RC16. యాక్చువల్గా మూవీ షూటింగ్ వచ్చేసి ప్రోగ్రెస్లో ఉంది. అండ్ నెక్స్ట్ కొన్ని సీన్స్ని పార్లమెంట్ అండ్ జామా మసీద్లో షూట్ చేయబోతున్నారంటబ్బా, అది కూడా ఏప్రిల్లోనే. అండ్ సంబంధించిన పర్మిషన్స్ అన్ని కూడా తెచ్చేసుకున్నారంట. సో ఇంకా అక్కడ పోయి యాక్షన్ కట్ చెప్పడమే అంతే బా. ఇంకా ఫైనల్గా బిగినింగ్ టైం అయితే వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ఉంటా మరి, టాటా బాబాయ్, టేక్ కేర్.